నమస్కారం ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. క్రైస్తవుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న సీఎం. భద్రతతో పాటు తగిన గౌరవం సదా ఉంటుందని వెల్లడి. నేడు టెక్ విద్యార్థులతో ఉద్దేశించి సీఎం క్వాంటమ్ టాక్. అధునాతన టెక్నాలజీతో సాధించే లక్ష్యాలపై దిశానిర్దేశం. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమయ్యే వరకు కూటమిగా ముందుకు. వైసీపీ పాలన ఇక రాదంటూ పవన్ కళ్యాణ్ విశ్వాసం. మే 12 నుంచి ఏపీ ఈఏపీ ప్రవేశ పరీక్షలు. రోజుకు 2 చొప్పున మొత్తం 10 సెషన్లలో నిర్వహణ. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి విమాన గోపురం పనుల్లో బంగారం మాయం. వైసీపీ హయాంలో 50 కిలోల పుత్తడి గల్లంతుపై టీటీడీ విజిలెన్స్ విచారణ. క్షయవ్యాధి నివారణే లక్ష్యంగా భారత్ బయోటెక్ టీకా. వచ్చే ఏడాది ప్రారంభంలో 3వ దశ పరీక్షలకు సన్నాహాలు. భారత్లోని 3 దౌత్య కార్యాలయాల్లో వీసా సేవలు నిలిపివేసిన బంగ్లా. తప్పని పరిస్థితుల్లోనే తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటన. ప్రాచీన కళ తోలుబొమ్మలాటకు ప్రాణం పోస్తున్న శివమ్మ. శిల్ప గురు అవార్డుతో సత్యసాయి జిల్లా వాసిని గౌరవించిన కేంద్రం.